లక్షల మంది ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనాధారం ఆ పరిశ్రమ. దేశంలోని సముద్ర తీరంలో నెలకొల్పిన ఏకైక ఉక్కు కర్మాగారమే విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ కర్మాగారం 32 మంది ప్రాణ త్యాగాలతో 62 గ్రామాల ప్రజల నుంచి భూసేకరణతో పురుడు పోసుకుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ 20,000 మంది ఉద్యోగులు కార్మికులతో వారి కుటుంబ సభ్యులతో కలకల్లాడేది. అలాంటిది ఇప్పుడు ప్లాంట్ నిర్వహణ అగమ్య గోచరంగా మారింది. కార్మికులను ఆదుకుంటామంటున్న ప్రభుత్వం కనీసం పరిశ్రమకు రెగ్యులర్ సీఎండీని నియమించలేని పరిస్థితి. దీంతో కార్మికుల నిరసనలు, కుటుంబాల ఆకలి కేకలు, భవిష్యత్పై ఆందోళనలు వినిపిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్లో అసలు ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయో ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతిపెద్ద పరిశ్రమగా పేరుపడినటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు 40 ఏళ్లుగా కూడా ఇక్కడ సేవలు అందిస్తుంది. 20,000 మంది ఉద్యోగులతో మొదలైనటువంటి ఈ పరిశ్రమ ఉత్తరాంధ్ర ప్రజలకు ఒక జీవనాడిగా ఆధారంగా ఉంది. భారతదేశంలోనే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక ఉక్కు పరిశ్రమగా పేరుగాంచినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ గతం ఎంతో ఘనకీర్తిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దాని పరిస్థితి అయితే చాలా దయనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విధానాలకు, మరోవైపు ఉద్యోగులు, కార్మికుల ఇబ్బందులు, వీటి నేపథ్యంలో తన సామర్థ్యాన్ని కోల్పోతూ చిక్కి శల్యమైపోతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దీని మీద గత 5 ఏళ్లుగా కూడా చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఆవిష్కరణ చూసుకుంటే 33,000 ఎకరాల్లో సువిశాలమైనటువంటి 33,000 ఎకరాల్లో విస్తీర్ణమైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్ 1966లో అంకురార్పణ చేసుకుంది. ఇది 1991లో అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు చేతుల మీదుగా కూడా ప్రారంభోత్సవాన్ని చేసుకుంది. అప్పటి నుంచి దాదాపు 20,000 మంది ఉద్యోగులు, అదేవిధంగా మరొక కొన్ని వేల మంది పరోక్షంగా కూడా దీని మీద జీవనం సాగిస్తూ వస్తున్న నేపథ్యంలో 2021లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయంతో దీని మొత్తం చరిత్ర మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2021లో దీన్ని ప్రైవేట్ పరం చేయాలి, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ నష్టంలో ఉంది కాబట్టి ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే దీనికి పునర్జీవం వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ఉద్యమానికి మరోసారి తెరలేపింది. ఏదైతే 1966లో 32 మంది బలిదానంతో ఏర్పాటైనటువంటి ఆత్మత్యాగాలతో ఏర్పాటైనటువంటి ఈ స్టీల్ ప్లాంట్లో మరో ఉద్యమం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నినాదం పోయి ఇప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని చెప్పుకోవచ్చు. అప్పటి నుంచి దాదాపు 5 ఏళ్లుగా కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు, అభద్రతా భావంతో కార్మికులు పనిచేస్తున్నారు. మరోవైపు ఏమో కార్మికుల సంఖ్య రాను తగ్గిపోతుంది. ఇంకా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి అయితే చెప్పలేని పరిస్థితి. దాదాపు 62 గ్రామాలని తీసుకొని 62 గ్రామాల్లో ఉన్నటువంటి భూముల్ని సేకరించి వాళ్ళందరూ ఇచ్చినటువంటి భూమిలో ఏర్పాటైనటువంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఎంతోమందికి అంటే 16,000 మందికి ఉపాధి కల్పిస్తామని అప్పుడు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అందులో 8,000 మందికే ఉపాధి కల్పించింది. ఇంకా ఇప్పటికీ కూడా అంటే 40 సంవత్సరాలు దాటుతున్నా కూడా మరొక 8,500 మందికి అయితే ఉపాధి కల్పించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ కూడా అది జరగలేదు. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి 62 గ్రామాల ప్రజలు ఊర్లు ఖాళీ చేసి ఇచ్చినటువంటి భూముల్లో నిర్వాసితులుగా మిగిలిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి అధికారుల దగ్గర ఊడిగం చేసుకుంటూ లేదా ఇంటి పనులు చేసుకుంటూ కూడా కూలీనాలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్న పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కార్మికులు, ప్రజా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉద్యమానికి దిగాయి. ఈ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలోనే గత కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం కూడా తన ధోరణిని మార్చుకుంది. ఎందుకంటే 2024 ఎన్నికల ముందు ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరం చేయమంటూ ఇచ్చినట్టు ఒక హామీని అయితే ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకుంటామంటూ కూడా కొద్ది నెలల క్రితం 11,440 కోట్లు ఇచ్చి దీనికి సంబంధించి కూడా చిత్తశుద్ధితో ఉన్నాము అని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కార్మికుల్లో కానీ ప్రజా సంఘాల్లో కానీ దీని మీద అయితే నమ్మకం కుదరడం లేదు. ఎందుకంటే ఒకవైపు కార్మికులను తగ్గిస్తుంది, మరోవైపు ఏమో రిటైర్ అయిన వారి స్థానంలో కొత్తగా ఉద్యోగుల నియామకాలు చేపట్టలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దేశంలో ఉన్నటువంటి
పరిశ్రమలకి సొంత గనులు ఉన్నాయి, కానీ విశాఖ ఉక్కు పరిశ్రమకు మాత్రం సొంత గనులు కేటాయించలేదు. ఇప్పటివరకు కూడా సొంత గనులు కేటాయించకపోవడం మీద కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు కానీ ప్రజా సంఘాలు కానీ కోరుతుంది ఏంటంటే విశాఖ ఉక్కుకి సొంత గనులను కేటాయించాలి. ఏదైతే రిటైర్ అయినటువంటి చాలామంది ఇప్పుడు వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అయ్యారు, ఆ స్థానంలో పర్మనెంట్ ఉద్యోగుల్ని నియమించాలి, రిక్రూట్మెంట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో చేస్తున్నాం, ఉత్తరాంధ్ర ప్రజల మొత్తానికి కూడా మేము ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకుంటానని నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో అయితే ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందన్న విమర్శలు కూడా కార్మికుల్లో వ్యక్తమవుతుంది. మరోవైపు రాజకీయ నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే కార్మికుల అలసత్వం కావచ్చు, ఉద్యోగాల పట్ల సరైన విధానం లేకపోవడం పట్ల విధులు సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఈ స్టీల్ పరిశ్రమకు అయితే ఈ దుస్థితి వచ్చింది. కేవలం ఉక్కు పరిశ్రమ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడడానికి కార్మికుల విధానాలే కారణం, వాళ్ళు సరిగ్గా పని చేయకపోవడమే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి గత 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీని మీద ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఏదైతే 33 అంటే 23,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించింది, మరో 10,000 ఎకరాలు అయితే ప్రభుత్వ భూమి కూడా సేకరించి మొత్తం 33,000 ఎకరాల్లో స్థాపించినటువంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు అపసయ మీద ఉందని చెప్పుకోవచ్చు. మరి దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత అయితే అటు ప్రభుత్వానికి ఉంది, ఇటు ప్రజలకి ఉంది, కార్మికులకి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తిగా అంటే మాటలు చెప్పడమే కాదు, పూర్తి స్థాయిలో కార్మికులకి మేలు జరిగే విధంగా ఇచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను కూడా సక్రమంగా ఖర్చు పెట్టాలని చెప్పి కోరుతున్న పరిస్థితుల్లో మరి కార్మికులు ఏమంటున్నారు, ప్రజా సంఘాలు ఏమంటున్నాయి, విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు ప్రజా సంఘాలు పోరాటాలు ఏ విధంగా సాగుతాయి, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా గత కొన్నేళ్లుగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు పోరాటాల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలు కూడా గందరగోళాన్ని గురి చేస్తున్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరపున కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి రమమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా చాలా ఉద్యమాలు చేశారు, ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మీరు చేస్తున్న పోరాటం ఎలా సాగుతుంది, అదేవిధంగా ప్రభుత్వం కూడా కొన్ని ప్రకటనలు ఇవ్వడం కొంచెం గందరగోళానికి గురి చేస్తుంది, ఏం చెప్తారు? అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పష్టంగానే ఉందండి. 2021 జనవరి నెలలో కేంద్ర కేబినెట్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాలి, మొత్తం టోటల్ 100% డిజిన్వెస్ట్మెంట్ చేయాలనేది నిర్ణయం తీర్మానం చేసేసింది. ఆ తీర్మానం తర్వాత ఆ తీర్మానాన్ని ఇప్పటికీ కూడా వెనక్కి తీసుకోలేదు అంటే ప్రైవేటైజేషన్ కొనసాగుతుందనే అర్థం అన్నమాట. దాన్ని మన తెలుగుదేశం నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఏమంటారంటే అదంతా కాదు, ప్రైవేటీకరణ కాదు అని అంటారు. ప్రైవేటీకరణ కాదు అని శాస్త్రీయంగా ఎలా చెప్పగలుగుతారు? ఒక పక్కేమో అక్కడ పేపర్ వర్క్ జరిగిపోతుంది, వాళ్ళేమో నిర్ణయం తీసుకోలేదని చెప్పి మొన్న కార్మిక నాయకుడు పాడి త్రినాథ్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి స్వయంగా లెటర్ వచ్చింది. మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు, మేము ప్రైవేటీకరణ వైపే ఉన్నాము అని చెప్పి. మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం అట్లా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెప్పినందువల్ల ప్రజలను మభ్యపరచడం అవుతుంది తప్ప నిజానికి అది వాస్తవం కాదు. ఈరోజు ఒక్కరోజే 1,200 మంది ఎంప్లాయీస్ స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నారు. ఇది విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ చరిత్రలో మొదటిసారి 1,200 మంది ఒకేసారి వెళ్ళిపోవడం. ఇక సాధారణంగా పదవి విరమణ చేసిన వాళ్ళు 100 మంది ఉన్నారు, అంటే 1,300 మంది ఈరోజు వెళ్ళిపోతున్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో చాలా ఇప్పటికే ఉద్యోగుల సంఖ్య తక్కువ. ఎందుకంటే మిగతా దేశంలోని ఏ ఇతర స్టీల్ ప్లాంట్ను చూసినా సరే 1 టన్ను స్టీల్ ఉత్పత్తి చేయాలంటే 2 ఉండాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఒక్కరే ఉన్నారు ప్రజెంట్. ఆ ఒక్కరు కూడా లేకుండా ఇప్పుడు 1,200 మంది పోతున్నారు, 1,300 మంది ఇవాళ ఎక్కడ వెళ్ళిపోతున్నారంటే ఆ ఒక్కరు కూడా ఉండరు.
మరి ఎట్లా ఉత్పత్తి చేస్తారు, స్టీల్ ప్లాంట్ని ఎలా నడుపుతారు అనేది దానికి సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్పాలి. అంటే ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ నాయకులు కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, ప్రైవేటు పరం చేయమని మేము చెప్తున్నాం, నోటి మాటగా చెప్తున్నాం కాబట్టి ప్రజలకు ఎందుకు గందరగోళం, మరొకటి ఎందుకు మమ్మల్ని నమ్మడం లేదని తిరిగి ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కార్మికులు కూడా బలవంతంగా పదవీ విరమణ చేయిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 11,000 కోట్లు ఇచ్చాం కాబట్టి మమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మరు, కార్మికుల వల్లనే సమస్యలు అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది ఎలా చూస్తాం? కాదండి, నిజంగా కార్మికుల సమస్య అయితే ఇవాళ వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 40 ఏళ్ళ నుంచి లాభాల్లో ఎందుకు నడుస్తుంది? కేవలం విస్తరణ చేయడం వల్ల జరిగిన పెట్టుబడి వల్ల ఈ నష్టం కాదు ఇది. యాక్చువల్గా ఏంటంటే సపోజ్ ఒకరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ సంబంధించిన బడ్జెట్ ప్రకారంగా ఒక గది వేసుకుంటారు. ఎవరో వచ్చి అలా కాదు మీరు ఇంకో పోర్షను మేడ మీద కూడా ఇంకో పోర్షన్ కడితే అద్దె బాగా వస్తుంది అని అనుకుంటే దాన్ని టెంప్ట్ అయ్యి బయట అప్పులు చేసేసి మేడ కట్టుకుంటే మనకి ఇక్కడ అద్దె రాదు, దానికి వడ్డీలు భారం పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలోనే విశాఖపట్నం 2 బ్లాస్ట్ ఫర్నేస్ ఉన్నప్పుడు 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళారు. ఆ ఎక్స్పాన్షన్ ఖర్చు అంతా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తను ఓన్గానే ఖర్చు పెట్టుకుంది, కానీ ఎవరి దగ్గర కూడా కేంద్ర సపోర్ట్ ఏం లేదు. అలాంటి పరిస్థితిలో 20,000 కోట్ల రూపాయలు అప్పు పెరిగింది. ఈ అప్పుని యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 20,000 కోట్లని మారటోరియం ఇస్తే చాలు, ఎందుకంటే రద్దు చేయమని కూడా అడగట్లేదు. ఒక 5 సంవత్సరాల మారటోరియం ఇస్తే ఆ మారటోరియం తర్వాత 5 సంవత్సరాల్లో లాభాల్లో నడుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ముడి సరుకు కొనుక్కోవాలి, తర్వాత వీళ్ళకి వడ్డీలు కట్టాలి. వడ్డీలు 450 కోట్ల రూపాయలు ప్రతి 3 నెలలకి కట్టాలి, నెల అసలు కట్టాలి. ఈ బడ్డెన్ పడపడం వల్ల ఉక్కిరి అయిపోతుంది ఉక్కులో. దీని నుంచి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ దేశంలో 6.5 లక్షల కోట్ల రూపాయలు ప్రైవేటు యాజమాన్యాలకి మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 20,000 కోట్లు 30,000 కోట్లు చేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది? దీన్ని ఎందుకు ప్రైవేటైజ్ చేయాలని అనుకుంటున్నారు? అది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఇది మొత్తంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించి జరుగుతున్నటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఒక సెంటిమెంట్గా ఉన్నటువంటి పరిశ్రమ, ఒక జీవనాడిగా ఉన్నటువంటి పరిశ్రమ 23,000 ఎకరాలు ధారాదత్తంగా ఇచ్చినటువంటి, అంటే తక్కువ దీనితో లేదంటే ఉపాధి కలుగుతుందని ఒక నమ్మకంతో ఇచ్చినటువంటి నిలబెట్టినటువంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువ చేసి చూస్తుంది. దాన్ని ఎలాగైనా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి తెర వెనక జరుగుతున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకొని తీరుతామని చెప్పి ఇప్పటివరకు ఇచ్చినటువంటి 11,440 కోట్లు కూడా ఏ మూలకి సరిపోలేదు. నిజంగా అది ప్లాంట్కి ఉపయోగపడలేదు కాబట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి రామమూర్తి గారు తెలియజేస్తున్న పరిస్థితి. ఇక స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రభుత్వం అయితే 2 నాలుకల ధోరణి అవలంబిస్తుందని చెప్పి కార్మికుల్లో ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు కార్మికుల్లో కూడా వాళ్ళ జీవనం ఎలా పోరాటం సాగించాలనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా కూడా వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా చెల్లించలేని పరిస్థితుల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది. దీంతో బకాయిలు పెరిగిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ ఛార్జీల భారం కూడా కార్మికుల మీద పడుతుంది. ఈ పరిస్థితుల్లో మేము ఎలా బ్రతకాలంటూ కూడా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు కొంతమంది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంగతి పక్కన పెడితే మీ కార్మికులు జీతాలకు సంబంధించి పరిస్థితి ఏంటి సార్? ఈ వాల్టికి 7 నెలల నుంచి బకాయి పెట్టి డబ్బులుండి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర డబ్బులుండి కూడా మాకు జీతాలు చెల్లించకుండా ఈవేళ అన్యాయం చేస్తున్నారండి. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధం చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇది తప్పుడు విధానం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలుగు చేసుకొని ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బతికించే విధంగా చేయాలి. వీటికి ముఖ్య కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి ముడి సరుకుని ఇవాళకి ఇవ్వకుండా, మాకు ఇవ్వాల్సినటువంటి ముడి సరుకులను ఇవ్వకుండా ఇవాళ చేస్తున్నారు. అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల రీత్యా మనం ఏవైతే హెచ్ఆర్ఏ ఉందో కార్మికులకు రావాల్సిన హెచ్ఆర్ఏని ఇవాళ 7 నెలల నుంచి డిఫర్ చేశారు. అది ఖచ్చితంగా చెల్లించాలి. అలాగే ఎక్కడా లేని విధంగా 16 రెట్లు పాట్లు పెంచి యూనిట్ ఛార్జీలను పెంచి
మాకు 8 రూపాయలు యూనిట్ ఛార్జీలు చేశారు. ఇది దుర్మార్గమైనటువంటి. మీకు ఇవ్వాల్సిన వేతనాలు అన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఇస్తుందా, గవర్నమెంట్ నుంచి నిధులు రావాలా, దానికి ఏమైనా బిల్ పాస్ అవ్వాలా, ఏంటి పరిస్థితి? సార్ స్టీల్ ప్లాంట్కి జీతాలు ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి ఏమీ ఇవ్వక్కర్లేదు సార్. మాకు ఈ 3 నెలల్లో 10,200 కోట్ల రూపాయలని మేము అమ్మకాలు జరిపాం సార్. ఆ అమ్మకాల ద్వారా మాకు ఈ గడిచిన 6 నెలల్లో మేము 10,200 చేస్తే ఈ 3 నెలల్లో మేము 10,200 కోట్ల రూపాయల అమ్మకాలు జరిపాం. ఆ అమ్మకాల మీద మాకు జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతే తప్ప దీన్ని కావాలని ఆపేటువంటి కార్యక్రమాన్ని స్టీల్ సెక్రటరీ గారు, స్టీల్ మినిస్టర్ గారు యాజమాన్యాన్ని ఒత్తిడి చేసి మమ్మల్ని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసి మిమ్మల్ని ప్రైవేటీకరణ దిశగా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చెప్పండి, మీ సమస్యలు ఏంటంటే జీతాలు లేవు, కరెంటు బిల్లులు పెరిగిపోయాయి, పిల్లల స్కూల్ ఫీజులు, ఏంటి మీ పరిస్థితి? గత 7 నెలలుగా బకాయి పడిన జీతాలు ఉన్నాయి. అంటే 75%, 50% ఈ విధంగా ఇస్తూ ఆర్థిక ఇబ్బందులుగా ఎంప్లాయీస్ని చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే స్కూల్ ఫీజులు కానీ, కాలేజ్ ఫీజులు కానీ, ఈఎంఐ కానీ ఇటువంటి వాటికి మేము చాలా ఇబ్బంది పడుతూ యాజమాన్యం కూడా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది. కానీ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే తక్షణం జీతాలు చెల్లించాలి. ఎందుకు బకాయి పడిన జీతాలు చెల్లించాలి. 2, మేము టౌన్షిప్లో నివసిస్తున్నాం. మేము ఈ ప్లాంట్లో 5 రకాలుగా ఉత్పత్తి చేస్తున్నాం. విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నాం. అది గ్యాస్ ద్వారా కావచ్చు, న్యూడో పవర్ కావచ్చు, సోలార్ కావచ్చు, ఇలా 5 రకాలుగా పవర్ విద్యుత్ చేస్తున్నాం. దాంట్లో కార్మికుడి యొక్క భాగస్వామ్యం లేదా, కార్మికుడి యొక్క శక్తి సామర్థ్యాలు అక్కడ ఉపయోగించి చేస్తున్నాడు. కాబట్టి మాకు యూనిట్కి 8 రూపాయలు కాదు, ఏమన్నా పెంచిన విద్యుత్ ఛార్జీల్లో మీరు తగ్గించే చర్యలు యాజమాన్యం తీసుకోవాలి. అలాగే హెచ్ఆర్ఏ నిలుపుదల చేశారు ఎంప్లాయీస్కి. అంటే ఏదైతే నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏని ఏమన్నా పునరుద్ధరించాలి. యాజమాన్యం మేము ప్లాంట్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగుంటే హెచ్ఆర్ఏ ఇస్తానని యాజమాన్యం ఉంటుంది. గడిచిన ఈ 3 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేయడం జరిగింది గత 3 నెలల్లోనే. అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్టీల్ ప్లాంట్కి సహాయం అందిస్తే, ఏ విధంగా రా మెటీరియల్ అందిస్తే మేము పూర్తి ఉత్పత్తి చేసి ప్లాంట్ని లాభాలు పట్టించడానికి మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఎంప్లాయీస్కి ఆ శక్తి నైపుణ్యం కూడా ఉంది. ఎంప్లాయీస్ ఆ విధంగా రా మెటీరియల్ సమకూర్చి ఎంప్లాయీస్ని కూడా ఇంకా డీపీలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మేము ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదండి మా ఇదైతే ఒకవైపు కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, శక్తి సామర్థ్యాలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ప్రభుత్వం ఏదైతే కుట్రపూరితంగా ప్రైవేటీకరణ చేయడానికి ప్రణాళికలు వేస్తుందో ఆ నేపథ్యంలోనే కావాలనే ప్లాంట్ని నాశనం చేస్తుంది, కావాలని చెప్పి ప్లాంట్ని నిర్వీర్యం చేస్తుంది. కాబట్టి ఉద్యోగులు కానీ, కార్మికులకు కానీ ఎలాంటి నష్టం లేకుండా కూడా సౌకర్యాలు కల్పిస్తే మాత్రం ప్లాంట్ని తిరిగి లాభాల బాటలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తెలియజేస్తున్న పరిస్థితి. 2021లో కేంద్ర కేబినెట్లో ప్రవేశపెట్టినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వాటిలో ఎలాంటి మార్పు జరగలేదని చెప్పి ఇటీవలే ఒక ప్రైవేట్ వ్యక్తి వేసినటువంటి గ్రీవెన్స్లో అయితే కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో గత 5 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సిఐటి నాయకులు, కార్మికులు కూడా పోరాటాలు చేస్తున్నారు. ఎన్నో ఉద్యమాలు కూడా చేస్తూ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కూడా పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మనతో పాటు సిఐటి నాయకులు ఉన్నారు. వాళ్ళ పోరాటాలు ఏ విధంగా సాగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఏం డిమాండ్ చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. గత 5 ఏళ్లుగా కూడా నిరాటంకంగా మీ పోరాటం కొనసాగుతుంది. కేంద్రం దిగి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తాయి? అంటే ఇటీవల ప్రైవేటీకరణ చేయము అని నోటి మాటగా చెప్తున్నారు. మీరు దాన్ని ఎంతవరకు ఆహ్వానిస్తారు? ఒకటి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అనేది ఇప్పుడు ఎవడ్రా అమ్మేది ఎవడ్రా కొనే నినాదానికి రావటం అనేది మనం కొంత విజయం సాధించినట్టే అని అర్థం. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది వాళ్ళ దయాదాక్షిణ్యం మీద కానీ, లేకపోతే విశాఖ ఉక్కు అనేది ఎవరు పెట్టింది కానీ కాదు. విశాఖ ఉక్కు అనేది ఈ కంపెనీది కోసం ప్రజలందరూ పోరాడి తీసుకొచ్చింది. అందులో ఆ టైంలో 51 మంది సిపిఎం పార్టీ నాయకులు రిజైన్ చేశారు.
మొత్తం 61 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు రిజైన్ చేయడం అనేది జరిగింది, మిగతా పార్టీ వాళ్ళు కూడా కలిసి. ఆ తర్వాత మనకి 67 గ్రామాలు తన పొలాలు, ఇల్లు, దేవాలయాల్లో కూడా దాన్ని దారాదత్తం చేసి విశాఖ అభివృద్ధికి తోడ్పడ్డారు. అంతేకాకుండా మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అనేది 32 మంది బలిదానం అయ్యారు. అందులో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. ఇది విశాఖపట్నం ఆ విధంగా సాధించుకున్నది. రెండోది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు అప్పుడులో ఖర్చు అయింది. దానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 4,000 కోట్ల అమ్మటానికి ముందు ప్లాన్ చేసిందనమాట. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5,000 కోట్ల రూపాయల పెట్టుబడికి 50,000 కోట్ల రూపాయల పన్నులు డివిడెంట్ రూపంలో విశాఖ స్టీల్ ప్లాంటే ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వానికి ఇందులో ఏ రకమైన హక్కు కూడా లేదు. ఆల్రెడీ వాళ్ళు కట్టిన పెట్టుబడికి 10 రెట్లు అనేది ప్రభుత్వానికి కట్టడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా ప్రజల తాలూకా ఆస్తి. ఇందులో ఎవరికి ఎటువంటి పెద్దతనం లేదు. అయితే ఏంటి అంటే భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే పాలకులు ఎప్పుడైతే మారుతారో ఇదంతా నాది అనేది, అంటే మనది అనే పరిస్థితి నుంచి నాది అనే పరిస్థితికి వచ్చింది. రెండోది ఏంటంటే ఇందులోని ఇది ఒక విశాఖ స్టీల్ ప్లాంటే కాదు, ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడాను మనకి దారాదత్తం చేయడానికే చూస్తూ ఉన్నారు. ఒకటి మనకి ఇక్కడ ఉన్న పెట్టుబడిదారులు, కొత్త పెట్టుబడిదారులకు ఇచ్చి తర్వాత దాన్ని మల్టీనేషనల్ చేసి విదేశీయులకి అది దారాదత్తం చేయడానికి చేస్తున్న పని. మొదట్లో నరేంద్ర మోడీ గారు కూడా పోస్కో కంపెనీ, సౌత్ కొరియా కంపెనీ కూడా ఉంది. అంటే విదేశీయులకు అమ్మటం. అంటే ఒక పక్క నేను స్వదేశీ ఉద్యమం అని చెప్పి మనకేమో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు విదేశీయులకి మన భారతదేశం దారాదత్తం చేయటం, అంటే స్వదేశీ ముసుగులో దేశాన్ని అమ్మటం అని ఒక నీచమైన పని పట్టుకున్నారు. అయితే స్టార్టింగ్లో మేమందరం ఉద్యమం చేసేటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ అమ్మేశారంట. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే ఇంకా మీరు ఉద్యమాలు ఏంటి? రెండోది ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే వచ్చిన నష్టం ఏంటి? అక్కడ ఉన్న ప్రైవేటు అదేనది అక్కడ ఉన్న పనిచేస్తున్న కార్మికులు ప్రైవేట్ అయిపోతే మనకి సరిగ్గా పనిచేయరు అనే పరిస్థితి ఏమో అక్కడ క్రియేట్ చేశారు. కానీ వాస్తవం ఏమిటి అయిందంటే 40 సంవత్సరాలు కంపెనీ స్టార్ట్ చేసి అయినప్పటికీ ఇంతవరకు సొంత గనులు ఇవ్వలేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కట్టడమే అమ్మటానికి కట్టినట్టుగా ఉంది. నిర్వాసితులు ఇప్పటివరకు కూడా చాలామందికి ఇంకా ఇప్పటికీ ఉపాధి కల్పన కల్పించలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే నేపథ్యంలో ప్రైవేటు పరం చేస్తే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు పోరాటాలతో సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ. ఈరోజు ఆసియాలోనే తీర ప్రాంతంలో ఉన్న ఏకైక ఫ్యాక్టరీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈరోజు 57 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలతో, 32 మంది ప్రాణ బలిదానాలతో, 67 గ్రామాల ప్రజలు ఇల్లు, వాకిళ్ళు, ఆస్తులు, వాళ్ళ పొలాలు అన్నిటినీ త్యాగం చేస్తే వచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్. మరి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మేస్తాం లేదా మూసేస్తామని దుర్మార్గంగా మోడీ అంటుంటే ప్రజానీకం, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిశ్చేస స్థితిలో ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వంకి ప్రత్యేకమైన అధికారం ఉంది. ఈరోజు సెంట్రల్లో బీజేపీ మనుగడ సాగిస్తుందంటే అది టీడీపీ వల్లే. మరి ఈరోజు టీడీపీ ఎంపీలు ఎందుకు మరి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపలేకపోతున్నారో ప్రజలు ఒకసారి ఆలోచన చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు 11,440 కోట్లు ఇచ్చాం, ఇంకా స్టీల్ ప్లాంట్ అమ్మడం లేదు, స్టీల్ ప్లాంట్ ఇంకా మనుగడ సాగిస్తుంది, ఇంకా అభివృద్ధి పదంలోకి వెళ్తుందని బూటక మాటలు చెప్తున్నారే తప్ప 1144 కోట్లు ఒక్క రూపాయికి కూడా ప్లాంట్ ఖర్చు చేయడం లేదు. అందులో 1140 కోట్లు అప్పులు తీసేసేశారు. ఇంకొక 500 కోట్లు జిఎస్టీ పేరుతో మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. ఇంకా మిగతా 3,000 కోట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పూర్తిగా పనులైతే ఆనికి మాత్రమే ఖర్చు పెట్టాలి తప్ప ప్లాంట్ జీతాల కోసం, కార్మికుల జీతాల కోసం కానీ, ముడిసరుకు కోసం కానీ, ప్లాంట్ అభివృద్ధి కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టడం దాంట్లో నిబంధన పెట్టారు. మరి ఏ విధంగా 11,440 కోట్లు ఇచ్చి ప్లాంట్ బాగుపడుతుందని చెప్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు విశాఖలో రాష్ట్రంలోనే తెలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కడా ఇవ్వనటువంటి మెజారిటీ ఒక ఎంపీ గారికి, భర్త గారికి, పల్లా శ్రీనివాసరావు గారి గాజువాకలో విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతున్న ఉద్దేశంతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, విశాఖ నగర ప్రజలు ఇటు ఎంపీ గారికి, ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలో లేనటువంటి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. మరి ఈరోజు చేస్తుంది ఏంటి? ఆ నమ్మకంతోనే ఈరోజు
గెలిపించడం జరిగిందని చెప్తున్నారు. అదే మా నాయకులు ఎవరైతే ఎంపీ కావచ్చు, పల్లా శ్రీనివాసరావు కావచ్చు, ప్రైవేటు పరం చెయ్యమని మేము చెప్తున్నాం కదా, ఎందుకు ఇంకా ఆందోళన చేస్తున్నారని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అదే కదా మేము చెప్తున్నాం, కల్లిబొల్ల మాట మోసం మాటలు చెప్తున్నారు. ఇప్పుడు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు చేసేది ఏంటి? ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఎదురే ఈ మధ్యన ధర్నాకు చేస్తే ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఎందుకు అంత భయం ఆయనకి? ఈరోజు ఉద్యమాల ద్వారా కాపాడుకున్న ప్లాంట్ని మళ్ళీ ఉద్యమాల ద్వారా కాపాడుకుని ప్రయత్నిస్తే మరి ఎమ్మెల్యే గారు ఎందుకు అక్కడ అనుమతులు ఇవ్వకుండా అక్కడ నాయకులను నిర్బంధించారు, స్టేషన్లో నిర్బంధించారు? వీళ్ళు చిత్తశుద్ధి ఏంటంటే ఏవైతే ప్లాంట్కి అప్పులు ఉన్నాయో అప్పులన్నీ తీర్చేసి విదేశీయులకి కారు చౌకగా అదాని అంబానీ కట్టబడినకు ఇదొక కుట్ర. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాంట్కి ఇచ్చిన డబ్బులు ప్లాంట్కి ఖర్చు పెట్టడం లేదు. ఇప్పుడు ఒప్పంద కార్మికుల్ని తొలగిస్తున్నారు, విఆర్ఎస్పీతో పెర్మనెంట్ ఉద్యోగులను తొలగిస్తున్నారు, నాయకులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఇవన్నీ మరి ఏమనుకోవాలి? ఏమని చెప్పాలి? ఎమ్మెల్యే గారు చెప్పాలి, ఎంపీ గారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూటమి జనసేన ప్రభుత్వం చెప్పాలి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ఉద్యోగస్తులదే కాదు, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక జీవనాడి. అదేవిధంగా ముఖ్యంగా గాజువాకలోనే తలసరి ఆదాయం 2 లక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజల మొత్తానికి కూడా నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజాభిప్రాయం మేరకే ప్రభుత్వాలు కూడా ముందుకెళ్ళాలి. వాళ్ళ తరపున మేము చేస్తున్నటువంటి పోరాటాలు ఉధృతం చేస్తాం, ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామని చెప్పి సిఐటి నాయకులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక జీవనాధారమే కాదు, ఒక భరోసాగా ఉన్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ నేడు అదే ప్రజలకి ఆందోళనకరంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఏర్పాటైనటువంటి ఉక్కు పరిశ్రమలో ఆ చుట్టుపక్కల వెళ్ళిపోయి జీవిస్తే చాలు, ఆ జీవనం సాగిపోతుంది, చక్కగా బ్రతకొచ్చు, ఇక్కడ పనులు చేసుకొని బ్రతకొచ్చు అనుకునేటువంటి ప్రజలు, అదేవిధంగా కార్మికులు ఇక్కడ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వస్తే చాలు, అదొక భద్రత అనేటువంటి అభిప్రాయం నుంచి ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఆ గతం ఎంతో ఘనకీర్తి అని చెప్పుకునేటువంటి ఉక్కు పరిశ్రమ ఈరోజు అంపశయ మీద ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే దీనికి ప్రధానంగా పలు కారణాలు అయితే వినిపిస్తున్నాయి. ఎవరి కారణాలు వారికి ఉన్నప్పటికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి పరిశ్రమ, ఒక అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ ఈరోజు చిక్కి శల్యమైపోయి విమర్శలకి అలావిధంగా ఆందోళనలకి వేదికగా మారడం అయితే ఒక బాధాకరంగా చెప్పుకోవచ్చు. దీనికి అనేక కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనం చూసుకున్నాం, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అయితే పరిశ్రమను కాపాడుతామంటూ కూడా హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటివరకు కూడా కొంత నిధులు కేటాయించామని వాళ్ళ తరహాలో వాళ్ళ వెర్షన్ అయితే వాళ్ళు వినిపిస్తున్న పరిస్థితి ప్రభుత్వ పెద్దల్లో ఉంది. మరోవైపు ఇప్పటివరకు కూడా ఉక్కు పరిశ్రమ కోసం ఎంతో చేశామని కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్న నేపథ్యంలోనే మరోవైపు కార్మిక సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వ విధానాల మీద అయితే విరుచుకుపడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే పరిశ్రమని నిలబెట్టాల్సిన పరిశ్రమని అయితే ప్రైవేటు పరం చేస్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచే కార్మికుల్లో అభద్రతా భావం మొదలైంది. చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు ఒక రకమైనటువంటి ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో మరో ఉద్యమం అయితే ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పరిస్థితి. గత 5 ఏళ్లుగా కూడా కార్మికులు, ప్రజా సంఘాలు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా కొద్దిగా నెలలకు అంటే గతంలో ఏదైతే 2021లో ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి అప్పటి ఉక్కు మంత్రి ప్రకటించిన అప్పటి నుంచి మొదలైనటువంటి ఉద్యమాల నేపథ్యంలో 2024లో జరిగినటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎన్నికల హామీగా ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్నికల హామీలో ప్రధాన అంశంగా తీసుకొని ఓట్లయితే అడగడం జరిగింది. ఉక్కు పరిశ్రమను కాపాడుతాం, పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయం, మా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మళ్ళీ అధికారంలోకి వస్తే మా చర్యలు ఉంటాయని ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దానికి కొంత వెసులుబాటు కల్పిస్తూ 11,000 కోట్లు అయితే కేటాయించినప్పటికీ కూడా వాస్తవంగా ఉక్కు పరిశ్రమకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో కావచ్చు, సిబ్బందిని నియమించుకోవడంలో కావచ్చు, ఏదైతే ఉత్పత్తిని పెంచే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొరత, అదేవిధంగా సొంత గనులు, ఇక్కడ ప్రధాన సమస్య విశాఖ ఉక్కు పరిశ్రమకి ప్రధాన సమస్య సొంత గనులు లేకపోవడం అనేది ఇప్పటివరకు అర్థమవుతుంది. ఈ సొంత గనుల్ని ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించకపోవడం కూడా కేంద్ర ప్రభుత్వం మీద అపనమ్మకాన్ని అయితే కలిగిస్తుంది. ఎందుకంటే రాజకీయ మాటలు మాట్లాడడం ఒకలా ఉంటుంది, హామీలుగానే మిగిలిపోతున్నాయి. కాబట్టి
కేంద్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కు పరిశ్రమకి సొంత నిధులు కేటాయించండి, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విధంగా పరిశ్రమల్లో సిబ్బందిని పెంచాలి, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. ఇప్పటివరకు ఏవైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు కూడా తీర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా విశాఖ స్టీల్లో ఉత్పత్తి అయినటువంటి స్టీల్ని అమ్మి తిరిగి పరిశ్రమే దాదాపు 10,000 కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లిస్తున్నా కూడా ఈ పరిశ్రమ మీద కేంద్ర ప్రభుత్వం సవతతైల ప్రేమ చూపిస్తుంది. ఒకవైపు పరిశ్రమను కాపాడుతామని చెబుతూనే తెర వెనక చాటుగా ప్రైవేటు పరం చేయడానికైతే ప్రణాళికలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఈ విమర్శలను ఏ విధంగా తీసుకుంటుంది, నిజంగా ప్రైవేటు పరం చేయను అనే మాట మీద నిలబడి ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి. ఏదైనప్పటికీ కూడా ఉత్తరాంధ్రలో ఒక గుండెకాయలాంటి ఒక పరిశ్రమ ఈరోజు ఈ విధంగా క్షీణ దశకు చేరుకోవడం అనేది అయితే ఉత్తరాంధ్ర ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా ఒక బాధాకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇది ఈనాటి గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్టు స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి.